మే 25, 2026 ఈరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్. శనివారం ట్రంప్ చేసిన పోస్ట్ ప్రకారం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పీస్ డీల్ గురించి చర్చలు జరిగాయి. ఈ డీల్లో ఇరాన్, అమెరికా మరియు ఇతర దేశాల తుది ఆమోదం ఇంకా మిగిలి ఉందని, త్వరలో వివరాలు చెబుతానని ట్రంప్ చెప్పాడు. ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు యుద్ధం ఆపడం, అలాగే హోర్ముజ్ జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మళ్లీ తెరవడం జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇరాన్ షిప్పింగ్ ఆంక్షలు, మైన్స్ తొలగించడానికి సిద్ధమవుతుందని, దానికి బదులుగా అమెరికా నావల్ ఒత్తిడి తగ్గించి ఇరాన్ ఆయిల్ ఎగుమతులకు అవకాశం ఇవ్వవచ్చని వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో మిడిల్ ఈస్ట్ స్టాక్ మార్కెట్లు పెరిగాయి. ముఖ్యంగా ఖతార్ ఇండెక్స్ 3.2% పెరిగింది. కానీ ప్రధాన సమస్య ఇరాన్ న్యూక్లియర్ స్టాక్పైల్ నిల్వల విషయంలోనే ఉంది. అమెరికా మీడియా ఒకలా చెబుతుంటే, ఇరాన్ మీడియా అలాంటి ఒప్పందం లేదని చెబుతోంది. ఆదివారం ట్రంప్ చేసిన తాజా పోస్టులు చూస్తే డీల్ ఇంకా ఫైనల్ కాలేదని, కేవలం చర్చల దశలోనే ఉందని అనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే డీల్ అవుతుందనే ఆశ ఉంది. కానీ ఇంకా అధికారిక ఒప్పందం జరగలేదు. మీడియాలో భిన్నమైన సమాచారం వస్తోంది. WT క్రూడ్ బ్యారెల్కు 92కు ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ మాత్రం $100 కంటే కింద. ఈసారి గమనార్హంగా ఎగ్జాక్ట్లీ $98.69 బ్యారెల్కు ఉంది. ఈ వీడియో చేసే టైంకు గిఫ్ట్ నిఫ్టీ 23,984 దగ్గర 263 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిన్న మార్కెట్లో FIIలు -4,440.5 క్రోర్స్ సెల్ చేశారు. DIIలు 6,003.5 క్రోర్స్ బై చేశారు. మన నిఫ్టీ ఈ రోజు 263 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. నిన్న US మార్కెట్స్లో డౌ జోన్స్ 448 పాయింట్స్ పాజిటివ్గా, నాస్డాక్ 214 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. చైనా మార్కెట్ షంఘాయి -49 పాయింట్స్ నెగటివ్గా, జపాన్ మార్కెట్ నికేయ్ 1,655 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ 9,218 దగ్గర -124 పాయింట్స్ నెగటివ్గా, గోల్డ్ 1,58,588 దగ్గర -1,018 పాయింట్స్ నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. రిలయన్స్ ADR 1.87% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఆయిల్ సెక్టర్ బులిష్గా ట్రేడ్ అవ్వచ్చు. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ADR 0.37% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఫార్మాస్ సెక్టర్ బులిష్గా ట్రేడ్ అవ్వచ్చు. HDFC బ్యాంక్ ADR 0.49% పాజిటివ్గా, ICICI బ్యాంక్ ADR 0.35% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ బులిష్గా ట్రేడ్ అవ్వచ్చు. ఇన్ఫోసిస్ ADR 0.24% పాజిటివ్గా, విప్రో ల్యాబ్స్ ADR 1.52% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఐటీ సెక్టర్ బులిష్గా ట్రేడ్ అవ్వచ్చు. నిన్న మార్కెట్లో ఆటో, ఫినాన్స్ సెక్టర్స్ పాజిటివ్గా, ఎనర్జీ, FMCG, ఫార్మా, ఐటీ సెక్టర్స్ నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. OI డేటా అనుసరించి సెన్సెక్స్ సపోర్ట్ 75,500, రెసిస్టెన్స్ 75,500, నిఫ్టీ సపోర్ట్ 23,000, రెసిస్టెన్స్ 24,000, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 54,000, రెసిస్టెన్స్ 56,000. ఫ్యూచర్స్ మార్కెట్లో లాంగ్ బిల్డప్ స్టాక్స్ 46, షార్ట్ బిల్డప్ స్టాక్స్